హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్లో పనిచేస్తున్నటువంటి ఇంజనీర్స్ ఇండియా లిమిటెడ్ ఈఐఎల్లో ఖాళీగా ఉన్న గ్రేడ్ ఏ ఆఫీసర్ స్థాయి ఉద్యోగాలకి ట్రైనింగ్ ఇచ్చి మీకు పర్మనెంట్ జాబ్స్ కల్పించే విధంగా ఈ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఎటువంటి రాత పరీక్ష లేకుండా మీకు డైరెక్ట్గా సెలెక్షన్ చేసి జాబ్స్ ఇస్తున్నారు. 19 లక్షల రూపాయల శాలరీ ప్యాకేజ్ ఉంటుంది. స్టార్టింగ్లోనే ఎలాంటి అనుభవం కూడా అవసరం లేదు అండ్ అప్లై చేసుకోవడానికి కూడా ఫీజు అయితే లేదనమాట. మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ ఆంధ్ర తెలంగాణ అందరికీ అవకాశం ఉంది. ఈ వీడియోలో మీకు ఈ జాబ్స్ గురించి కంప్లీట్ డీటెయిల్స్తో పాటు ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు, ఎలా అప్లై చేసుకోవాలి, సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, అన్ని డీటెయిల్స్ని పిన్ టు పిన్ క్లియర్గా వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి వీడియోకి అయితే ఒక చిన్న సపోర్ట్ ఇవ్వండి. మీ నుంచి ఒకే ఒక చిన్న లైక్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఇప్పుడే వీడియోని లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఒక వీడియో వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి పెట్టుకోండి. ఫ్రెండ్స్, మీ అందరికీ కూడా ఒక ఇంపార్టెంట్ అప్డేట్. ఈ యొక్క ఉగాది ఫెస్టివల్ సందర్భంగా మన ఛానల్కి సంబంధించి ఆర్కే లాజిక్స్ యాప్లో మీకు అన్ని రకాల కోర్సెస్ పైన భారీ డిస్కౌంట్ అయితే అందిస్తున్నాము. కేవలం మీకు 499కి 1 ఇయర్ వరకు కూడా వ్యాలిడిటీ అనేది ఉంటుంది. మీకు ఇందులో అన్ని రకాల కోర్సెస్ ఉన్నాయి. బ్యాంక్ జాబ్స్, కోర్టు, ఎస్ఎస్సి, రైల్వేస్, ఫారెస్ట్ జాబ్స్ అండ్ టీచింగ్ జాబ్స్, అన్ని రకాల కోర్సెస్ అయితే మన యాప్లో అవైలబుల్ ఉన్నాయి. 15 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి సీనియర్ మోస్ట్ ఫ్యాకల్టీ చేత క్లాసెస్ అందిస్తున్నాము. మీరు మొబైల్లోనే కాకుండా ల్యాప్టాప్లో కూడా క్లాసెస్ అయితే వినొచ్చు అనమాట. సో వీటికి సంబంధించి మీకు డెమో వీడియోస్ కూడా కోర్స్ వైజ్గా అయితే యాప్లో ఉన్నాయి. సో ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకోండి, కంటెంట్ ఒకసారి చెక్ చేయండి, నచ్చితేనే ఫుల్ కోర్స్ అయితే తీసుకోండి. ఈ ఆఫర్ ఈ రోజు ఒక్కరోజు మాత్రమే ఉంటుంది కాబట్టి సో వెంటనే యూటిలైజ్ చేసుకోండి. వెంటనే యాప్ డౌన్లోడ్ చేసుకొని ఒకసారి కంటెంట్ చెక్ చేయండి. జాబ్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎంటర్ప్రైజ్కి సంబంధించి కేంద్ర ప్రభుత్వ సంస్థ ఇంజనీర్స్ ఇండియా లిమిటెడ్ ఈఐఎల్లో ఖాళీగా ఉన్నటువంటి పర్మనెంట్ ఆఫీసర్ లెవెల్ ఉద్యోగాలకి మనకి గ్రూప్ ఏ జాబ్స్కి సంబంధించి ఈ నోటిఫికేషన్ అయితే వచ్చిందనమాట. సో నోటిఫికేషన్కి మీరు ఇండియన్ నేషనల్స్ అందరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఎటువంటి అప్లికేషన్ ఫీజు అయితే తీసుకోవట్లేదు. చాలా మంచి అవకాశం. మీరు ఏ కేటగిరీ వాళ్ళైనా ఫ్రీగా ఆన్లైన్లో అప్లై అయితే చేసుకోవచ్చు. 20 మార్చ్ నుంచి మనకి ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అవుతుంది. సో మనకి ఇంకా స్టార్ట్ కాలేదు నేను వీడియో చేసే టైం నాటికి. సో మనకి 20 మార్చ్ నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. లాస్ట్ డేట్ ఏప్రిల్ 7th వరకు కూడా మీరు యొక్క వేకెన్సీస్కి అప్లై అయితే చేసుకోవచ్చు. అన్నీ కూడా మనకి పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కాబట్టి మీరు ఏ కేటగిరీ వాళ్ళైనా ఈ యొక్క వేకెన్సీస్కి ఫ్రీగా అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ నోటిఫికేషన్లు కూడా వాళ్ళే ఇచ్చారు చూడండి. ఓన్లీ ఇండియన్ నేషనల్స్ ఆర్ ఎలిజిబుల్ టు అప్లై అని చెప్పేసి ఇచ్చారు కాబట్టి సో మీరు ఎవరైనా సరే ఆంధ్రప్రదేశ్ అయినా తెలంగాణ అయినా ఇలా ఎవరైనా సరే ఒక వేకెన్సీస్కి ఫ్రీగా ఆన్లైన్లో అప్లై అయితే చేసుకోవచ్చు. మీకు అప్లై లింక్ కూడా నోటిఫికేషన్లోనే ప్రొవైడ్ చేస్తారు. డైరెక్ట్గా మీరు ఆ నోటిఫికేషన్ వచ్చినటువంటి లింక్ పైన క్లిక్ చేసి ఈ వేకెన్సీస్కి సంబంధించి మీరు అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవచ్చు అనమాట. అండ్ ఈ యొక్క వేకెన్సీస్కి సంబంధించి అప్లికేషన్ చేసుకోవడానికి కూడా మీకు ఎటువంటి ఎక్స్పీరియన్స్ అయితే అడగట్లేదు. అండ్ ఈ నోటిఫికేషన్ ద్వారా వీళ్ళు రిక్రూట్మెంట్ చేసినటువంటి పొజిషన్స్ ఏంటి అంటే మేనేజ్మెంట్ ట్రైనీ అనమాట. అంటే ఫస్ట్ మిమ్మల్ని మేనేజ్మెంట్ ట్రైనీగా తీసుకుంటారు. దాని తర్వాత మిమ్మల్ని అసిస్టెంట్ మేనేజర్ హోదాలో పర్మనెంట్ ఆఫీసర్ లెవెల్ జాబ్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుందన్నమాట. సో మీకు ఇక్కడ ఫస్ట్ మేనేజ్మెంట్ ట్రైనీగా తీసుకుంటారు కదా, అప్పుడు మీకు 1 ఇయర్ ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ట్రైనింగ్ పీరియడ్లోనే ఎవ్రీ మంత్ మీకు 60,000 రూపీస్ శాలరీతో పాటుగా అకామిడేషన్, ట్రాన్స్పోర్టేషన్ ఇవన్నీ కూడా వాళ్ళే మీకు ప్రొవైడ్ చేస్తారనమాట. సో ట్రైనింగ్ అయిపోయిన తర్వాత మీకు జాబ్లో చేరిన తర్వాత 19.25 లక్షల రూపాయల శాలరీ ప్యాకేజ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. ఆల్ ఓవర్ ఇండియా వైడ్గా ఈ యొక్క ఇంజనీర్స్ ఇండియా లిమిటెడ్కి సంబంధించి చాలా చోట్ల హెడ్ ఆఫీసెస్ ఉన్నాయి, అలాగే రీజనల్ ఆఫీసెస్ కూడా ఉండడం అయితే జరిగింది. వాటికి మనకి పోస్టింగ్ అనేది ఉంటుందని చెప్పేసి కూడా నోటిఫికేషన్లో వాళ్ళే అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. చాలా మంచి సంస్థ. ఈ సంస్థ నుంచి మనకి నోటిఫికేషన్స్ చాలా రేర్గా అయితే వస్తూ ఉంటాయి. కాబట్టి ప్రజెంట్ ఆపర్చునిటీ వచ్చింది కాబట్టి ఏ ఒక్కరు కూడా ఈ యొక్క ఆపర్చునిటీ అయితే ఎట్టి పరిస్థితుల్లో కూడా మిస్ చేసుకోకుండా డెఫినెట్గా అప్లికేషన్స్ పెట్టుకునే ప్రయత్నం చేయండి. ఇది మనకి నవరత్న పబ్లిక్ సెక్టార్ కంపెనీ అనమాట. సో ఎటువంటి టెంపరీ వేకెన్సీస్ అయితే కాదు, అన్నీ కూడా పర్మనెంట్ ఉద్యోగాలే. అండ్ ఈ నోటిఫికేషన్ ద్వారా వీళ్ళు రిక్రూట్మెంట్ చేసినటువంటి పోస్టులకి సంబంధించి వేకెన్సీస్ డీటెయిల్స్తో పాటుగా మనకు ఏజ్ లిమిట్ ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు, ఏజ్ లిమిట్ ఎంత ఉండాలి, ఆ డీటెయిల్స్ని కూడా ఇక్కడ నోటిఫికేషన్లో క్లియర్గా అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. సో మనకి ఇక్కడ వీళ్ళు మేనేజ్మెంట్ ట్రైనీ పోస్టులని రిక్రూట్మెంట్ చేస్తున్నారు కదా, సో వాటికి సంబంధించి మీరు అప్లై చేసుకోవాలి అంటే ఏజ్ ఎంత ఉండాలి అంటే July 1st, 2025 కల్లా మీకు జనరల్ వాళ్ళైతే మినిమం 18 నుంచి 25 ఇయర్స్ వరకు అప్లికేషన్ చేసుకోవచ్చు. ఓబీసీ వాళ్ళైతే 28 ఇయర్స్ వరకు,
ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే 30 ఇయర్స్ వరకు, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళు జనరల్ వాళ్ళైతే 35 ఇయర్స్ వరకు, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అయ్యి ఓబీసీ వాళ్ళైతే 38 ఇయర్స్ వరకు, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అయ్యి ఎస్సీ ఎస్టీ అయితే 40 ఇయర్స్ వరకు కూడా అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో వేకెన్సీస్ డీటెయిల్స్ ఇక్కడ మనకి కేటగిరీల వారిగా అయితే ఇచ్చారు. సో ఇక్కడ మనకి కన్స్ట్రక్షన్ డిపార్ట్మెంట్లో అలాగే అదర్స్ డిపార్ట్మెంట్లలో భర్తీ చేస్తున్నారు. సో ఇందులో మనకి డిసిప్లిన్ వారిగా కూడా మెన్షన్ చేశారు వేకెన్సీస్. మెకానికల్, కెమికల్, సివిల్, ఎలక్ట్రికల్ ఈ యొక్క విభాగాలలో మనకి ఇక్కడ వేకెన్సీస్ని అయితే రిక్రూట్మెంట్ చేస్తున్నారు. అయితే ఈ జాబ్స్కి అప్లై చేసుకోవడం అంటే మీకు ఉండాల్సినటువంటి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఫుల్ టైమ్ ఇంజనీరింగ్ డిగ్రీ కోర్స్ అనేది ఎవరైతే కంప్లీట్ చేసుంటారో మినిమం 65% ఆఫ్ మార్క్స్తో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అనమాట. ఫుల్ టైమ్ ఇంజనీరింగ్ డిగ్రీ కోర్స్ BER BTech or BSc Engineering in minimum qualifying period with minimum 65% of marks in రెస్పెక్టెడ్ డిసిప్లిన్స్. మనకి ఇక్కడ ఇచ్చినటువంటి డిసిప్లిన్స్లో ఎవరైతే కంప్లీట్ చేస్తుంటారో వాళ్ళ యొక్క వేకెన్సీస్కి సంబంధించి అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు. సో ఎటువంటి మీకు ఎక్స్పీరియన్స్ అనేది అవసరం లేదు. ఫ్రెషర్స్ క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ యొక్క రిక్రూట్మెంట్కి సంబంధించి అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మీరు అప్లై చేసుకోవడానికి సంబంధించి 2024 అండ్ 2025 పాస్డ్ అవుట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చు అని చెప్పేసి కూడా నోటిఫికేషన్లో క్లియర్గా అయితే మెన్షన్ చేయడం అనేది జరిగింది. అయితే ఒక నోటిఫికేషన్ ద్వారా వీళ్ళు భర్తీ చేసినటువంటి వేకెన్సీస్కి మీకు ఎంపిక విధానం అంటే సెలక్షన్ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుందంటే నోటిఫికేషన్లోనే వాళ్ళే క్లియర్గా ఇచ్చారు. చూడండి ఇక్కడ ద షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ విల్ హ్యావ్ టు ఫర్దర్ అపియర్ ఫర్ గ్రూప్ డిస్కషన్ అండ్ ఇంటర్వ్యూ. అంటే ఎవరైతే అప్లై చేస్తారో అప్లై చేసిన వాళ్ళని డైరెక్ట్గా మీ యొక్క క్వాలిఫికేషన్ అండ్ అలాగే గ్రాడ్యుయేట్ యాప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్ 2025 స్కోర్ కార్డ్ని బేస్ చేసుకొని షార్ట్ లిస్ట్ చేస్తారు. షార్ట్ లిస్ట్ అయినటువంటి వాళ్ళకి మీకు డైరెక్ట్గా ఫస్ట్ గ్రూప్ డిస్కషన్ ఉంటుంది. దాని తర్వాత ఫైనల్గా ఇంటర్వ్యూ కండక్ట్ చేసేసి ఒక వేకెన్సీస్కి అయితే సెలెక్షన్ చేస్తారు. దానికి సంబంధించి మీకు ఏ విధంగా షార్ట్ లిస్ట్ చేస్తారో దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ని కూడా ఇక్కడ మనకి మెన్షన్ చేయడం జరిగింది. డిసిప్లిన్ల వారిగా కెమికల్, మెకానికల్, సివిల్, ఎలక్ట్రికల్కి సంబంధించి మీరు ఏదైతే ఎగ్జామినేషన్ రాసుంటారో ఇక స్కోర్ కార్డ్ని బేస్ చేసుకొని సో డైరెక్ట్గా షార్ట్ లిస్ట్ చేసేసి ఈ యొక్క వేకెన్సీస్కి అయితే సెలెక్షన్ చేస్తారనమాట. సో ఎటువంటి రిటర్న్ ఎగ్జామినేషన్ అయితే ఏమి కూడా కండక్ట్ అయితే చేయరు. షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్ని కూడా మనకి ఫర్దర్గా అఫీషియల్ వెబ్సైట్లో అయితే అనౌన్స్ చేస్తారు. ఆ వెబ్సైట్లో మీరు రెగ్యులర్గా అయితే చెక్ చేసుకుంటూ ఉండాలి. అప్లై చేసేటప్పుడు మీరు ఫోటోగ్రాఫ్ 75 KB లోపు అప్లోడ్ చేయాలి. సైజ్ అనేది JPEG ఫార్మాట్లో, సిగ్నేచర్ వచ్చేసి 25 KB లోపు ఉండాలి. అండ్ క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా 500 KB లోపు ఉండాలి. అండ్ ఇంకా మీకు EWS అయితే అది కూడా 500 KB లోపు. ఇవన్నీ కూడా మీరు ప్రాపర్గా చెక్ చేసుకొని నోటిఫికేషన్లో ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. సో ఫీజు అయితే లేదు. మీ కనుక ఎలిజిబిలిటీ ఉంటే మాత్రం సో డెఫినెట్గా అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి. ఎందుకంటే ఫీజు లేదు, ఎగ్జామ్ కూడా లేదు, జస్ట్ ఒక అప్లికేషన్ పెట్టండి. షార్ట్ లిస్ట్ అయితే గ్రూప్ డిస్కషన్ ఇంటర్వ్యూ క్లియర్ చేస్తే మీరు ఈ జాబ్స్కి అయితే సెలెక్ట్ అవ్వచ్చు. మామూలు సాలరీ అయితే లేదు, 19 లక్షల రూపాయల సాలరీ ప్యాకేజ్. ఆల్ ఓవర్ ఇండియా వైడ్గా ఇంజనీర్స్ ఇండియా లిమిటెడ్కి సంబంధించినటువంటి రీజనల్ ఆఫీసెస్లో హెడ్ ఆఫీస్లలో మీకు పోస్టింగ్ అనేది ఉంటుంది. నోటిఫికేషన్కి సంబంధించి మీకు లింక్ అనేది మన వెబ్సైట్లో ఇస్తాను. అలాగే అప్లై ఆన్లైన్కి సంబంధించినటువంటి లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాను. అన్ని డీటెయిల్స్ ప్రాపర్గా చెక్ చేసుకుని మీకు ఎలిజిబిలిటీ ఉంటే అప్లై అయితే చేసుకోండి. మన డౌట్ ఉంటే నాకు నోటిఫికేషన్ గురించి నాకు కామెంట్లో అయితే అడగండి. డెఫినెట్గా లైక్ చేసి ఒక వీడియోని మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గాయస్.